నమస్తే ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లు పట్టుకొని నేను వచ్చేసిన ఇంకెందుకు లేట్ ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం మల్కాజిగిరిలా జనప్రబంజనం ఈసారి ఖచ్చితంగా గెలుస్తదంట హస్తం రైతుల గురించి సర్కారు నిర్ణయం రైతులకి ఇస్తారంట 10,000 పరిహారం హరీష్ రావు సారు ఆగ్రహం దుమ్ము దిలిపిండు హస్తం పార్టీ లీడర్లని రాష్ట్రంలో ఆదరణ పెరుగుతున్న బీజేపీ ఖచ్చితంగా గెలుస్తదంట మెజారిటీ ఎండదెబ్బకి లైవ్ లోనే అడ్డం పడ్డ యాంకర్ చూసి పర్షాన్ అయినరు జనాలు ఎలక్షన్ల దగ్గర పడుతున్న సంధి అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి గట్ల చేగుర్తు పార్టీ నుంచి ఎలక్షన్లలో పోటీ చేసే లీడర్ల తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు ప్రచారం చేస్తున్నాడు గా ముచ్చట్లేందో ఓసారి చూసొద్దాం చెలో అవునోళ్ళ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది అన్ని పార్టీల నాయకులు ప్రచారం ఫుల్ బిజీగా ఉన్నారు వాళ్ళ అన్ని పార్టీల నాయకులు జనాల దగ్గరకు ఓట్ల గురించి చెప్పుకుంటూ ఈ ఎలక్షన్లకు గెలిస్తే ఏమేం చేస్తామో చెప్తూ జనాలను ఓట్లు అడుగుతున్నారు గట్లనే ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీటింగ్లలో ప్రచారం చేసుకుంటూ సందు దొరికినప్పుడల్లా కారు గుర్తు పార్టీ లీడర్లను కేసీఆర్ సార్ పొట్టు గరుచుకుంటున్నాడు రేవంత్ సార్ ఇవాళ ప్రచారంలో భాగంగా మేల్చేడు మల్కాజ్గిరిలో జరిగిన మీటింగ్ లో సార్ మాట్లాడుతున్నాడు సార్ మాటలు మిరుసుతో పాలినుర్రీ కొన్ని పనులు జరిగినాయి కొన్ని పనులు జరగలేదు జరగకపోవడానికి కారణం ఆనాడు మన ప్రభుత్వం లేదు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మన మీద కుట్ర చేసి మన ప్రాంతానికి అన్యాయం చేసింది ఈరోజు మిత్రుడు శ్రీశైలం గౌడ్ గారు వేదిక మీద ఉన్నారు ఆ రోజు చాలా విషయాలల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కావచ్చు కుక్కట్పల్లి కావచ్చు కంటోన్మెంట్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు ఉప్పల్ కావచ్చు ఈ మేడ్చల్ నియోజకవర్గం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినాం కానీ ఆనాడు ప్రభుత్వం అడ్డుకొని ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడడానికి కారణమైంది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆనాడు సహకరించలేదు అందుకే ఈ ప్రాంతం ఇవాళ కోకాపేటలో 100 కోట్లకు ఎకరమైతే మన దగ్గర పెట్టుబడులు రాకపోవడం వల్ల ఐటీ కంపెనీలు పెట్టకపోవడం వల్ల మన ప్రాంతం అభివృద్ధి ఆగిపోయింది మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ అభిమానంతో మీరు ఆదరించి ప్రశ్నించే గొంతుగాని మీరు గుర్తించి ఈ ప్రశ్నించే గొంతుకను మీరు ఢిల్లీకి పంపిస్తే పిసిసి అధ్యక్షుడై ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డా పడిపోతున్న నన్ను నిలబెట్టి నిటారుగా కేసీఆర్తో కొట్లాడే ధైర్యం ఈ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ మిత్రులు ఇచ్చిండ్రు ఇక్కడున్న పార్టీ కార్యకర్తలు ఇచ్చారు మీరిచ్చిన ధైర్యంతో వెనుదిరిగి చూడలేదు వెనక్కి మళ్ళీ చూడకుండా 5 ఏళ్ళు రాత్రి మగళ్ళు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజా సమస్యల మీద కొట్లాడినాం ఈ ప్రభుత్వంతో పోట్లాడినాం అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా మనకు అండగా నిలబడి మీ మల్కాజ్గిరి ఎంపీని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసే అవకాశం వచ్చింది రైతన్నలకు మంచి శుభవార్త పట్టుకొని వచ్చినోళ్ళ చేగుర్తు పార్టీ సార్లు మాట్లాడుకుంటూ రైతన్నలు ఆగం కావద్దని సర్కారు బాగా ఆలోచన చేసి అన్ని సర్కారు మీకోసమే చేస్తుందని అంటున్నారు ఇక ముచ్చటేందో మీరు ఒకసారి చూడుండ్రి అవునోళ్ళ టైంలో ఓనర్లతో మస్తు తిప్పలైతుంది ఈసారి అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న రైతన్నలతో చాలా మంది కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు ఇన్ని రోజులు చేసిన తీరా పంట చేతికొచ్చే టయానికి పంట మొత్తం ఆగమాగమైందని అయితే ఈ ముచ్చట మీద చేగుర్తు పార్టీ లీడర్లు అటెంకల చేగుర్తు పార్టీ లీడర్ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ మాట్లాడుకుంటా ఇప్పటికే వడ్డ వానలకు చాలా దిక్కుల రైతన్నలు పంట ఆగమైనాయి ఈ చెడగొట్టుడు వానలతోని పంట మొత్తం ఆగమైంది సర్కార్ సుత గదే విషయం మీద ఆలోచన చేసిందని అన్నాడు అంతేకాదు గట్ల రైతన్నల గురించి ఆలోచన చేసి మా సర్కార్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నదంట ఈసారి గిట్ల సిడగొట్టుడు వానలతో దగ్గర 15,814 ఎకరాలలో పంట నష్టమైందంట అయితే గిట్ల వానలతోని పంట ఆగమైన రైతన్నలకు నష్టపరిహారం ఇస్తామని సర్కార్ ఆలోచన చేసిందంట ఇప్పటికే పెద్ద సార్లతో మాట్లాడి పంట నష్టమైన రైతన్నలకు 10,000 రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేసిర్రంట అయితే ఇప్పుడే ఎలక్షన్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఈసీని అడుగుదాం అడిగి రైతన్నల ఖాతాలలో జమ చేస్తామని తుమ్మల సార్ మాట్లాడిండు
వామ్మో వామ్మో ఏమెండలు ఈసారి మాత్రం సూర్యుడు సుక్కలు చూపిస్తున్నాడు. ఇంట్లున్నా అదే కథ, బయటున్నా అదే కథ. ఈసారి ఎండలు ఎంత ఘోరంగా ఉన్నాయో మీకు చిన్న ఉదాహరణ చూపిస్తా, ఒకసారి చూడండి. ఆగో ఒకసారి అటు చూసిర్రా, గా పేరు లోపముద్ర సిన్హా అంట. అక్క దూరదర్శన్ టీవీలో యాంకర్. మరి అక్క యాంకర్ అయితే టీవీలో వార్తలు చెప్పుకుంటా వాళ్ళే వాళ్ళు అందరు ఉన్నారు అనుకుంటుర్రా. అసలు ముచ్చట ఏంటంటే ఈసారి ఉన్న ఎండల ఎఫెక్ట్ అదంతా. అవునోళ్ళ ఈసారి ఎండలు ఎంత సుఖం చూపిస్తున్నాయో మనకు ఎరికే కదా. అయితే అక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సుత మస్తు ఘోరంగా ఉన్నాయంట ఎండలు. అయితే అక్క ఇంటి దగ్గర నుండి ఎండలు పడి వార్తలు చెప్దామని కొలువుకొచ్చిందంట. రెడీ అయి వార్తలు చెప్దామని గట్ల స్టూడియోలో కొయ్యిందో లేదో ఒక వార్త చెప్పుకుంటా ఇగో ఎండ దెబ్బ తాకి పాపం లైవ్ లోనే గట్లనే అడ్డం పడిందట. ఇక ఎమ్మటే దబా డాక్టర్ గా ఆఫీస్ లో ఉన్న వాళ్ళు వచ్చి గిట్ల యాంకర్ అక్కకి కొన్ని మంచినీళ్ళు మొహం మీద చల్లుకుంటా ప్రథమ చికిత్స చేసిర్రంట. అయితే ఈ ముచ్చట జరిగినాక మళ్ళా యాంకర్ అక్క ఫేస్బుక్ లైవ్ లోకి వచ్చి అసలు ముచ్చట చెప్పిందంట. ఇక్కడ మస్తు అంటే మస్తు ఎండలున్నాయి, రోజు 40 డిగ్రీల కంటే ఎక్కువ ఎండలున్నాయి, అందుకే గట్ల అయింది. మీరు సుత అర్జెంట్ గా పని ఉంటేనే బయటికి రండి, లేకపోతే అసలు రాకండి అని అక్క అంటుంది. అవునోళ్ళ ఈసారి ఎండలు సుక్కలు చూపిస్తున్నాయి. మీరు సుత చల్లబొట్టు దాగి నీడవట్టున ఉండుర్రి. పవనాల సారు సైడ్మాల డైలాగ్లే కాదులా బయట సుత మస్తు సెటైర్లు వేస్తున్నాడు. అవునులా ఎలక్షన్ల ప్రచారానికి పోయిన మన పవనాల సారు పంక గుర్తు పార్టీ లీడర్ జగనాల సార్ని గట్టిగా అరుసుకున్నాడు. పవనం సారు మాట్లాడిన ముచ్చట్లన్నీ మళ్ళోసారి మీకోసం పట్టుకొచ్చిన చలో పారి ఓసారి చూద్దాం. కొండ నాలుకకు మందేద్దామని పోతే ఉన్న నాలుక ఊడిపోయి దగ్గరికి వచ్చిందంట వెనకటికి. ఈ సామెత కరెక్ట్ గా మన జగనాల్ సార్ కు సూట్ అవుతుంది కావచ్చు అనిపిస్తుంది. అసలు ముచ్చట ఏంటంటే జగనాల్ సార్ ప్రచారానికి పోయిన దగ్గరలో మన పవనాల్ సార్ 3 పెళ్లిళ్ళ ముచ్చటనే తీస్తుండట. అయితే మొన్న అచ్చు గట్లనే ప్రచారం కోసం అని కాకినాడకు పోతే అక్కడ కాలేజీ పూర్వలు అందరు జగనాల్ సార్ ముందటనే పవన్ కళ్యాణ్ సీఎం అని మస్తు ఒర్లినంట. ఇక మన పవనాల్ సార్ సుత గదే ముచ్చట పట్టుకొని జగనాల్ సార్ ని అమ్మ పరదాల మారాని పిల్లలు పాపం బాగా ఇబ్బంది పెట్టిర్రట కదా పాపం. ఇగో నీకో ముచ్చట చెప్తున్నా బాగా గుర్తు పెట్టుకో, నువ్వు రాజకీయం కాకుండా నా పెళ్లిళ్ళ గురించి తీసినప్పుడు అల్లా జనాలే నిన్ను నాకు 4వ పెళ్లిని చేస్తారు, బాగా యాద పెట్టుకొని. ఇక సారు జగనాల్ సార్ కు గట్టిగా సురుకలు అంటించిండట. సార్ మాటలు మీర్సుతో ఒకసారి ఖచ్చితంగా వినాల్సిందే. ఇన్నూర్రి పరదాల మహారాణి కాకినాడ ఆదిత్య కాలేజ్ లో పరదాల మహారాణిని పాపం విద్యార్థులు ఇబ్బంది పెట్టారంట. మన రాష్ట్రాన్ని మహారాణికి విద్యార్థులు కొంచెం జాగ్రత్త, వాళ్ళు కక్ష పెట్టేసుకుంటారు. ఆ మహారాణి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త తరం, మీ తరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి వస్తుంది. ఇలా హరీష్ రావు సారు రేవంత్ సార్ని పొట్టుగా అరుసుకున్నాడు. సార్ మాట్లాడుకుంటూ మెదక్ జిల్లా చేసింది కేసీఆర్ సారు, మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్ సారు, ఆఖరికి ఇప్పుడు నేను తీసుకొచ్చి రప్పించింది కూడా కేసీఆర్ సారే అని దుమ్ము దులిపేసిండు. అంతేకాదుల్లా రేవంత్ రెడ్డి సార్ని అన్ని జూటా మాటలు అంటున్నాడు. మీరే వినుండ్రి మన హరీష్ రావు సార్ మాటలు. 7 రూపాయల అమ్మవారికి కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఇస్తే ఇచ్చిన 100 కోట్లను వాపస్ తీసుకొని ఇవాళ మెదక్కు అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి. తప్పకుండా 7 రూపాయల అమ్మవారి ఉసురు తగులుతుంది నీకు. అమ్మవారికి అన్యాయం చేసినావు నువ్వు. ఆ అమ్మవారికి కేసీఆర్ 100 కోట్లు ఇస్తే ఆ 100 కోట్లు జీవో రద్దు చేసి ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి తీసుకొని మెదక్కు తీరని అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి. 3 జిల్లాలు చేసిండు కేసీఆర్, 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టిండు కేసీఆర్. మెదక్కు రైలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి రైల్వే అధికారులతో మాట్లాడి 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తే ఇవాళ మెదక్కు రైలు వచ్చింది. మీరు పట్టించుకోలే. మెదక్ రైలు వచ్చిందంటే కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఇచ్చి భూసేకరణ చేసి శ్రద్ధ పెడితే ఇవాళ కేసీఆర్ కృషితో మెదక్కు రైలు వచ్చింది. ఇక్రిసాట్ ఇందిరాగాంధీ తెచ్చింది అంటాడు. ఇక్రిసాట్ ఎవరు తెచ్చిండ్రు? ప్రధానమంత్రిగా ఆనాటి ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారు ఇక్రిసాట్కు శంకుస్థాపన చేసిండు. చరణ్ సింగ్ గారు ఇక్రిసాట్ ఇస్తే నువ్వు ఇందిరాగాంధీ ఇచ్చిందని అబద్ధం ఆడుతుంది. BHCL కూడా ఇందిరాగాంధీ ఇచ్చిందంటే ఇందిరాగాంధీ పోటీ చేసింది ఎప్పుడే మెదక్లో 80లో.
1980. బిహెచ్ఎల్ ఎప్పుడు వచ్చింది? 1952. 1952 వచ్చింది. వీళ్ళ నాయన 1970, వీళ్ళ అన్న 1977లో బిహెచ్ఎల్ ఉద్యోగి. మరి ఇందిరాగాంధీ తెచ్చింది 1980. వీళ్ళు అంటాడు బిహెచ్ఎల్ కూడా ఇందిరాగాంధీ తెచ్చిందంట. ఇక నోటికి మొక్కాలు అబద్ధాలు ఆడడంలో ఏదైనా అవార్డు ఇస్తే ఆస్కార్ అవార్డు మన రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. ఫస్ట్ ఏమన్నా మాట్లాడితే ఉరికిచ్చి కొడతా, బొంద పెడతా, పేగులు మెడలు వేసుకుంటా, మానవ బాంబులైతా, కనుగుడ్లతో ఆడుకుంటా, పీక్తా, ఏక్తా. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటూ మాట్లాడే మాటలా? ఇవేనా నువ్వు మాట్లాడాల్సింది? ఏం పోయేగాలం? ఇది పద్ధత, ఇది సంస్కారం. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలలో ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కిషన్ రెడ్డి సారు మాట్లాడుతున్నాడు. ముచ్చట్లేందో మాకు చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటా మంచి పేరు తెచ్చుకున్నారు. లీడర్లు అందరు ఇప్పటికీ ఆల్రెడీ నామినేషన్ లేసి ప్రచారం కోసం అని జనాలతోని మాట్లాడుతున్నారు. ఆ సారోల మాటలు మీరు పాలు ఇన్నుర్రీ. ఈరోజు మనము 5వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా భారతదేశాన్ని నిర్మాణం చేయడంలో నరేంద్ర మోడీ గారు విజయం సాధించారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు గ్యారంటీ ఇస్తున్నాం. మేము వచ్చే 5 సంవత్సరాలు ఏదైతే జూన్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చే 5 సంవత్సరాలలో భారతదేశము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీసుకొస్తామని ఈరోజు మోడీ గ్యారంటీగా భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు హామీ ఇస్తా ఉంది. ఏ అంశం వచ్చినా ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా ఏ సంక్షోభం వచ్చినా మరి భారత్ ఏం చెబుతుందా, భారత ప్రధానమంత్రి 140 కోట్ల మంది ప్రతినిధిగా ఏం చెబుతాడా అని ఈరోజు ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మాణమైన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇది ఈరోజు మోదీ గ్యారంటీ అని మనం చేస్తా ఉన్నాం. అందరికీ నాణ్యమైనటువంటి విద్య, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వైద్యము, ఉండేందుకు ఇల్లు, తినడానికి తిండి ఈరోజు మోడీ గ్యారంటీ అనే సందర్భంగా మనం చేస్తాం. రఘునందన్ ఏదో మీకు వ్యతిరేకమైనటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ మీతో ఎట్టి సాకిరి వేయించుకుంటుంది. మీకు 10,000 20,000 ఇచ్చి మిమ్మల్ని బానిసల కంటే హీనంగా చూస్తుంది. అందుకని దయించి ఆ తప్పుడు వ్యక్తులు చెప్పేటువంటి తప్పుడు మాటలకి మీరు నమ్మొద్దని. రఘునందన్ ఎప్పుడు ఉద్యోగుల పక్షాన్నే ఉంటాడు. అంగన్వాడీలో కష్టం వచ్చినా, ఆశాల కష్టం వచ్చినా, గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి స్కావెంజర్ల కష్టం వచ్చినా మీ గొంతుకై నిలబడ్డాడు. ఆఖరికి హోంగార్డులు, కానిస్టేబుల్, జర్నలిస్టులకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోతే కూడా ఇయ్యలేదని గొంతెక్కిన గొంతు రఘునందన్. కాబట్టి ఈ గొంతును కాపాడుండ్రి. వాళ్ళు ఇచ్చేటువంటి టెంపరీ 1 రోజు 2 రోజులు పనికొచ్చే ఆ డబ్బులకి దయచేసి మీ అమూల్యమైనటువంటి ఓటుని దుర్వినియోగం చేసుకోవద్దని నేను ఓటర్ మహాశయులకి, దుబ్బాక నియోజకవర్గ ప్రజానికానికి, మా మీడియా మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అయ్యో పాపం, పానాలు ఎప్పుడు పోతాయో ఎప్పుడు ఉంటాయో తెలియదు. ఈ అన్నకి గిక్కడే అవసరం రాసిపెట్టుందేమో కానీ అన్న బయటికి పోయి హాస్టల్ లోపలికి రాగానే అక్కడున్న నీళ్ళ సంపుల పడ్డాడు. మరీ ఇంత ఘోరమావుల్లా కనీసం మానవత్వం కూడా లేకుండా గా హాస్టల్ యజమాని ఏం చేసిండో ఒకసారి చూడుండ్రి. విషయం ఏంటంటే ఒక హాస్టల్లో ఐటీ విద్యార్థి బయటకు పోయి తిన్నికేదో తెచ్చుకొని హాస్టల్ లోపలికి వస్తుంటే చూసుకోకుండా అక్కడ ఉన్న నీళ్ళ సంపులో పడ్డాడు. ఇంకా పక్కన ఉన్న హాస్టల్ యజమాని అది చూసి కనీసం లోపల అసలు ఏమున్నది ఏం పడ్డదని చూడకుండా అటు ఇటు చూసి పక్కనున్న మోటార్ పైపులు సగబెడుతున్నాడు. దాని తర్వాత సంపులకు తొంగి చూసి లోపల ఏమన్నా పడ్డదో అని చూసిండో ఏందో. ఆయన కూడా లోపల పడ్డ మనిషికి ఆయన గడవడలేదో ఎట్లనో పాపం. యాజమాని మళ్ళీ పైకి లేచి వాటర్ పైపులు సగబెడతాడు. ఆయన గత పెద్ద మనిషిగా వాటర్ సంపులో పడితే సప్పుడు కాకుండా ఉంటదా. పక్కన ఆయన బయట నుండి తెచ్చుకున్న
కూరల సంచి కూడా గానే ఉన్నది. గది చూసి కూడా ఆయనకి ఇంత కనికరమే లేనట్టు, అసలు సంపులు ఎవరు వాడన్నట్టు చూస్తుండు. మరి నిజంగానే ఆయనకు తెలుసా తెలియదా? మనకైతే తెలియదు. కానీ ఎవరైనా మానవత్వం ఉన్న మనిషి అయితే ఎంబటే ఆ సంపులకు దూంకి మరి ఏమైనా పడ్డదా లేదా అని చూసేటోళ్ళు కదా. కానీ హాస్టల్ ఓనర్ అయితే ఇంత కూడా సీమ కొట్టినట్టు లేదు. మరి ఇంత ఘోరం ఉంటుందా? అలా మానవత్వం ఎక్కడున్నా చెప్పుర్రి. పాపం అన్న ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండకుండా ఐటీ చేసుకుంటూ చదువుకుంటుండో పాపం ఇప్పుడు అన్న జీవి గాలిలో కలిసిపోయా. హాస్టల్ యజమాని అసమర్థ పనికి ఇవాళ ఐటీ విద్యార్థి అన్న బలైపోయాడు. వాళ్ళ అమ్మ నాన్నలు ఎంత దల్లడిస్తున్నారో పాపం. ఇదేనా మానవత్వం అంటే అని ఈ వీడియో చూసిన వాళ్ళు అంటున్నారు. మన జగనాల సారు బస్సు యాత్ర మామూలుగా నడుస్తలేదులా. ఈసారి సుత ఖచ్చితంగా మళ్ళీ అధికారంకి వస్తామని అంటున్నాడు. బస్సు యాత్రలో పోకుండా అందరినీ కలుస్తున్నాడు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా చెప్తున్నాడు. సార్ బస్సు యాత్ర విశేషాలు పాలి మనం సుత చూసొద్దాం పాలి. అవునోళ్ళ ఎట్లా చేసైనా మళ్ళీ అధికారంలోకి రావాలని జగనాల్ సార్ చూస్తున్నాడు. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే సారు జనాలలో ఉండేటట్టు చూసుకొని బస్సు యాత్ర షురూ చేసిండు సారు. అట్లా యాత్రలో పోకుండా మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో జనాలకు చెప్తున్నాడు. ఇంకో దిక్కు చంద్రాల సార్నేమో పొట్టు గార్చుకుంటున్నాడు. మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి, బస్సులు పరిగెత్తా ఉన్నాయి. ఉక్రోషము, కడుపు మంట బగ్గుమని బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు. నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. ఇది చంద్రబాబు దత్తపుత్రుడుల వాళ్ళ వదినమ్మల ఎజెండా. దోచుకోవటానికి, దోచుకున్నది పంచుకోవటానికి కాక ఇది బాబు కూటమి ఏకైక ఎజెండా. దీనికోసం వాళ్ళకి అధికారం కావాలట, దీనికోసం అధికారాలు కావాలట. జగన్ను కొట్టడానికి, జగన్కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి, దీనికోసం వాళ్లకు అధికారం కావాలట. ఇంకా ఏమంటున్నారో తెలుసా వీళ్ళంతా? ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు, కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు. రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు, సుబాహుడు, హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. ఈ దునియాలో ఇవన్నీ చూస్తుంటే లోకం మీద ఏం జరుగుతుందో అని మస్తు భయమవుతుందిలా. ఇక ముచ్చట ఏందనుకుంటున్నారా? ఇక నేను చెప్పుడు ఎందుకు కానీ మీరే చూడుండ్రి. ఇక ఆర్తలకోతే అసలు ముచ్చట ఏంటంటే, ఒక దగ్గర పెళ్లి జరుగుతుంటే కొంతమంది పెళ్లి మండపంలోకి వచ్చి పెళ్లి కూతురు పెళ్లి చేసుకుంటుంటే ఆమె కళ్ళల కారం కొట్టి అక్కడ ఉన్న అందరు కలిసి ఆమెను బలవంతంగా గుంజుకుపోతారు. ఆ పక్కనున్న పసుపు కలర్ అంగేసుకున్నాడు కదా, దాని జేబులకెళ్ళి కారం పొడి తీసి అందరు కళ్ళలో జల్తాడు. ఎవరైనా దగ్గరికి వస్తే ఓల మీద కూడా జల్తా అని బెదిరిస్తాడు. మరి పెళ్లి పిల్లగా పెళ్లి ఇష్టమా లేదా అసలు గాలి ఎవరు అనే సంగతి అయితే మనకి ఇప్పటి వరకు తెలియదు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. అయినా ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. పెళ్లికి ముందు ఈ వీడియో చూసిన జనాలు అందరు పాపం ఇంత పని చేసి కళ్ళలో కారం కొట్టి గుంజుకపోతారా అని బాధపడుతున్నారు.
ఇయాల్టి ముచ్చట్లు మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.